కోటీశ్వరుడైన రాజకుమారుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. yes 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 థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అరే, ప్రతి సంవత్సరం లాగే నువ్వు అనుకున్నట్టే మన ఆఫీస్ మీద మన ఎంప్లాయీస్ లో ఈ నెల ఎవరెవరు బర్త్డే ఉందో అందరి బర్త్డేస్ ని నీతో పాటు సెలబ్రేట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్. boss, only cake. Where's the party? Party? Okay, sure. Unfortunately, guys, I won't be able to join you today Why not, sir? because I'm traveling to India. మా ఊరు హైదరాబాద్. సడన్ గా ఇంటికి వెళ్ళాలంటున్నాడు. ఏమైందబ్బా వీడికి? ఈ ఫ్యామిలీతో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ నా కోసం ఎదురు చూస్తుంది. I'll be joining there. You guys have fun, please. నువ్వు ఇండియాకు వెళ్తున్నావు అని చెప్పడం విని నిజం అనుకుని టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత అర్థమైంది, వీడొక ఇంట్రోవర్ట్, ఎవరితోనూ ఉండడానికి ఇష్టం ఉండదు, పార్టీ అనగానే సాకు చెప్పి తప్పించుకున్నాడు అని. నేను చెప్పింది నిజమే, మనం ఇండియాకు వెళ్తున్నాం. ఎందుకో తాతయ్య బాగా గుర్తొస్తున్నారు. ఐఎమ్ మిస్సింగ్ హిమ్. అతనికి నేను ఇక్కడ ఉండడం కష్టమని తెలుసు, కానీ ఫోన్ చేసినప్పుడల్లా ఎక్కడ నేను బాధపడతాను అని ఊరికే ఏమీ కానట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటారు. అందుకే ఈరోజు డిసైడ్ అయ్యాను, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. అ క్విక్ ఫ్లయింగ్ విజిట్. ఏమంటా? మన ఊరికి వెళ్ళడానికి నేను వద్దంటానారా? అది సూర్యుని చూడడానికి. అది ఎవరు మొక్కుకున్నారో తెలీదు. చివరికి నీ బుద్ధి వచ్చింది కదా. కాదురా, సూర్య అక్కడ ఒక్కడే ఉన్నాడని అంటావు, నువ్వు కూడా ఇక్కడ ఒక్కడివే కదా ఉండేది. అదేదో అమ్మాయి ఎప్పుడో హ్యాండ్ ఇచ్చిందని నువ్వు కూడా ఇప్పుడు అలాగే ఉండడం కరెక్టా? చూడు, నేను నిన్న కూడా ఇదే చెప్పాను, ఈ రోజు కూడా ఇదే చెప్తున్నాను, ఇక ముందు కూడా ఇదే చెప్తాను. యు ఆర్ అలోన్. యు నీడ్ ఏ కంపానియన్. ఈ సంవత్సరం అయినా పెళ్లి చేసుకోరా ప్లీజ్. నేనంతే. నిన్న కూడా అదే చెప్పాను, రేపు కూడా అదే చెప్తాను, ఇక ముందు కూడా అదే చెప్తూ ఉంటాను. జీవితంలో ప్రేమ పుట్టేది ఒకేసారి. అది నా లైఫ్లో ఆల్రెడీ జరిగిపోయింది. సో ప్రేమ అనేది మళ్ళీ సాధ్యం కాదు. నా లైఫ్లో ఇంకొకసారి ప్రేమ పుట్టడానికి అవకాశమే లేదు. సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నా జీవితంలో ఉన్నది నేను, నా సిరి, అంతే. లైఫ్ సరైన టైంలో సరిగ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని బాగుంటాయి. నా లైఫ్ మొదలయ్యి చాలా సంవత్సరాలైంది. నీ కన్న కూతురే నీకు వరం ఇచ్చింది, సంతోషపడు. ఇప్పుడు నీ బండి స్టార్ట్ అయితే అదే నా సంతోషం. సిరి చెప్పింది ఎప్పుడూ అబద్ధం కాదే, ఆలోచించు. ఇప్పుడు మనం లేటుగా వెళ్తే మేనేజర్ మనకి మంగళహారతి ఇస్తాడు. దాని గురించి ఆలోచించావా? హా, ఆ పిచ్చోడి పేరెందుకు తీస్తావు? వాడి పేరు వింటే నా బండి కూడా మూడౌట్ అవుతుంది. హా, చూడు 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 చూడు, పాపం మొహం అంతా ఎలా వాడిపోయిందో చూడు. ఓ తల్లి, నాకు నిన్ను ఓదార్చాలో లేక నీ బండిని బుజ్జగించాలో తెలియటం లేదు. ఏ, నీకొద్దంటే చెప్పే. ఆ కోటీశ్వరుడి వరం నాకైనా దొరకాలి. పాసివు. అబ్బా దేవుడా. హా, వద్దులే. వరమిచ్చినప్పుడు నీ పక్కనే నిలబడ్డాను కదా, నాకు కూడా కొంచెం దొరుకుతుంది. నేనైతే నమ్ముతానబ్బా, రాజకుమారుడు తప్పకుండా వస్తాడు. వావ్, చూడవే, బండి స్టార్ట్ అయింది. అంటే నిజమే. రా చూడు, మన జెట్ ఎలా టేక్ ఆఫ్ అవుతుందో. Coffee, sir. Happy birthday, sir. థ్యాంక్ యూ. Let me know, sir, if you want anything. Sure.
కాఫీ తాగరా, చల్లారిపోద్ది. మనం ఎలాగో గాల్లోనే ఉన్నాము, ఇంకా చల్లారడం. ముందా వాచ్ తీసిపడే. ఎందుకు? నీ పాత గర్ల్ ఫ్రెండ్ కదా నీకు గిఫ్ట్ ఇచ్చింది. తనన్నీ మర్చిపోయి హాయిగా ఉండుంటుంది. నువ్వే ఒంటరిగా బాధపడుతుంది. ఇప్పుడు నేను బాధపడుతున్నాను ఎవరన్నారు? మరెందుకు సడన్ గా ఊరికి వెళ్తున్నావు? ఆ ఒంటరితనం నుండి ఎస్కేప్ అవ్వడానికే కదా. నీ తలకాయ్, దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎందుకో ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. పాపం, నేను లేకుండా కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అవును అవును, నువ్వు ఉండవు కదా అని సెలబ్రేట్ చేస్తారు. ఏమన్నా? ఏం లేదు ఏం లేదు. మై ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. నాకు నువ్వు దూరంగా ఉండొద్దు అని ఎన్నోసార్లు చెప్పాను. ఇంకా ఎప్పుడొస్తావురా రామా? నాకు అమ్మా నాన్న గుర్తులేరు. ఈ ఒక్క తాతయ్య నాకు అన్ని. నేనంటే పంచ ప్రాణం ఆయనకి. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి తన చేతులతోనే కేక్ తయారు చేయడం మాత్రం మర్చిపోరు. మనం అందరం ఎంత సంతోషంగా ఉన్నాం. రామే లేడు. వాడిక్కడికి రావడానికి ఏమైంది? స్వీట్ స్వర్ణ పిన్ని. ఈవిడ కోపం కూడా ఒక రకంగా క్యూట్. ఇదిగో ఇంకో పక్క మా బాబాయ్. రామా ఉండుంటే సిగరెట్ తాగొద్దనేవాడు. నా బెస్ట్ ఫ్రెండ్ లాగా, చాలా క్లోజ్ నాకు. ఇంకెంతసేపు అయ్యా? గెస్టులు అందరూ వస్తున్నారు. డెకరేషన్ త్వరగా అయిపోవాలి. మా సత్య బాబాయ్. ఏంట్రా ఇంకా రావట్లేదా? 24/7 మా చేయికి దొరకని మా విశ్వా బాబాయ్. కానీ నేను ఏం అడిగినా లేదు అని మాత్రం అనరు. నా చైల్డ్హుడ్ ని గుర్తు చేసే క్యూటిపాయ్ విశ్వా బాబాయ్ కొడుకు, నా చిన్ని తమ్ముడు అనికేత్. ఈరోజు నా రామ పుట్టినరోజు. చాలా బాగా సెలబ్రేట్ చేయాలి. ఏయ్, ఏంటయ్యా మెల్లగా చేస్తున్నారు? తొందరగా డెకరేషన్ ముగించండి. నాకు జన్మ ఇవ్వలేదు, కానీ నాకు తన అమ్మే, నా భార్గవి పిన్ని. దిస్ ఇస్ మై హ్యాపీ ఫ్యామిలీ. నేను సర్ప్రైజింగ్ గా ఎదురు వెళ్లి నిలబడితే చూసి కింద పడిపోతారంతే. ఎప్పుడు ఇంటికి వెళ్తానో అని అనిపిస్తుంది. నువ్వింకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందిరా. అబ్బా, మలేషియా ఎండల కంటే హైదరాబాద్ కూల్ వెదరే బెస్ట్. అయినా పక్కనే వేడిని పెట్టుకుని తిరుగుతున్నాను. హలో దేవదాసు, దయచేసి కొంచెం లవ్ ఫెయిల్యూర్ నుండి బయటకు రారా. ఇంకోసారి దేవదాస్ అని పిలవద్దని చెప్పాను కదా నీకు. ఇంకేంట్రా మరి అన్ని పోగొట్టుకున్నోళ్ళగా చేస్తావు? కరెక్ట్, పోగొట్టుకున్న దగ్గరే దొరుకుతుందంటారు కదా. అరే, నువ్వు ఎలాగో హైదరాబాద్కి మళ్ళీ వచ్చావుగా, ఇదే ఊర్లో నీకు ఇంకో ప్రేమ పుట్టొచ్చు. నువ్వు కొంచెం కామ్గా నడుస్తావా? తమాషా చేస్తున్నాను రా. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ నువ్వు చూసిన మొదటి అమ్మాయి మీద నీకు ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అరే, అబ్బాయిలకి లవ్ లో పడ్డానికి 8 సెకండ్లు చాలు. అదే అమ్మాయిలకి 15 నిమిషాలు. సో టోటల్ గా 15 నిమిషాలు 8 సెకండ్లలో నువ్వు దేవదాసు నుంచి ప్రేమదాసు కావచ్చు. ఈ 10 నిమిషాలు నీ ఆఖరి నిమిషాలు కూడా కావచ్చు. నోరు మూసుకొని పద. ఈ హైదరాబాద్ ఎవరెవరికో జీవితం ఇచ్చింది. ఇంక నా స్నేహితుడికి కనీసం ప్రేమ ఇవ్వదా? ఒక ప్రేమ? అరే, నా మాట వినవేంట్రా నువ్వు? సాయంత్రం కాస్త త్వరగా కేక్ ఇవ్వండి. ఓకే మేడం. సాయంత్రం 6 గంటలకు వచ్చి కేక్ తీసుకువెళ్ళాలి. నువ్వు కూడా నాతో రావాలి, సరేనా? సిరి చాలా సంతోషిస్తుంది. సరే అక్క, వస్తాను. నా జీవితానికి అర్థం ఇచ్చిందే సిరి, కానీ దానికే జీవితాన్ని లేకుండా చేశాడా భగవంతుడు. ఎందుకే అలా మాట్లాడతావు? పాపమే నా కూతురు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వీట్ తింటుంది. అది కూడా భయపడుతూనే పెట్టాలి అనే బాధ నాది. ఇది ఏ తల్లికి రాకూడదు. ఏయ్,
ఏంటి నువ్వు నీ కూతురుకు కూడా ఇలాగే ఏడిపించడం నేర్పిస్తావా? ఈ రోజు తన బర్త్డేని. కేక్ కటింగ్ డే, లెట్ సెలబ్రేట్. సంతోషంగా ఉండు. ప్రపంచంలో ఏదైనా మారుతుంది, కానీ మన ఊర్లో ట్రాఫిక్ మాత్రం ఇంకా అలాగే ఉంది కదా. వదిలి వెళ్ళిన అమ్మాయి జ్ఞాపకాలతో బాధపడుతున్న నువ్వే మారలేదు, ఇంకా హైదరాబాద్ మారలేదని మాట్లాడుతున్నా. ప్రియా లేట్ అయిపోయింది, ఈరోజు ఖచ్చితంగా తిట్లు తింటాం. రామయ్యా, సీతారామా ఓ సీతారామా. ప్రియా, అయ్యో, అమ్మో ఏంటి నిద్రపోతున్నావా? కారు మీద ముగ్గు వేసావు కదా, చూడు ఎలా స్క్రాచ్ పడిందో. ప్రాణం పోతున్నట్టు హార్న్ కొట్టడం నా తప్పు కాదు, నీ తప్పు. స్క్రాచ్ గీచని ఏమైనా అంటే అంతే గుద్దుతాను. నిన్ను, నీ బండిని రెండింటిని గుద్దేస్తాను. బండిని సైడ్ కాపు, లేకపోతే కంప్లైంట్ చేస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? వెళ్ళు, ఇవ్వు, వెళ్ళు. పోలీస్ కమిషనర్ మా మామ తెలుసా? ఈ పెద్ద కారు వాళ్ళు పొగరంతా నాకు కూడా తెలుసు. పాపం మెయింటెనెన్స్ ఖర్చులన్నీ ఎవరి మీద వేద్దామా అని చూస్తూ ఉంటారు కదా. ఇదిగో చూడు. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ప్రియా ప్లీజ్ ప్రియా, వచ్చాడు మళ్ళీ నాకు బుద్ధి చెప్పడానికి. వెంకట్, ఓహోహోహో, వీడేనా ఈ పెద్ద కార్కి ఓనరు? గొడవ మధ్యలోకి వస్తే అంతే, మర్యాద పోగొట్టుకుంటావు. ముందే నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, అదే కాకుండా బండిని సైడ్ కాపాలంట. సరే సరే వెంకట్ రండి. సార్ ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ప్రియా కామ్ గా ఉండవే ప్లీజ్. లేదు సీత, అమ్మాయిలు పాపం భయపడతారు అని నన్నే బెదిరిస్తాడా? నేనెవరినో మీకెవ్వరికీ తెలీదు. చూడు సిగ్నల్ పడింది, జరగండి. వెళ్తున్నాం. సరే సారీ మేడం, సారీ. హే వెంకట్, సిగ్నల్ పడింది, పద. బతికిపోయావు. పోవయ్యా, చాలా చూశాను. పెద్ద వచ్చాడు నాకే చెప్పడానికి. ఇంకా సిగ్నల్ పడాల్సింది కాదు. ఏంటి అప్పుడు వెంకట్, నువ్వు చెప్పేదాన్ని. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతుంటావు. వాళ్ళేదో టెన్షన్ లో ఉంటారు, మనం కూడా అలాగే గొడవ పడాలా? సారీ సార్. పద. ఒరే, నేను చెప్పింది నిజమేది కదా? ఏంట్రా? అదే నీ మొదటి ప్రేమ కాదు. ఇక్కడ నువ్వు చూసిన మొదటి అమ్మాయి మీద ప్రేమ పుడితే ఎలా ఉంటుందని చెప్పాను కదా, అటు చూడు. నో. సీతారామా ఓ సీతారామా. చూశాన్రా, బొట్టు సరిచేయడం, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. రొమాంటిక్ హీరో. ఇటు కాదు, అటు చూడు. సరే నాకు కరెక్ట్ గా చెప్పు. ఆ బండి మీద ఉన్న అమ్మాయిని చూసి కరెక్ట్ గా చెప్పరా, ఏమని అనిపిస్తుందా? హార్ట్ బీట్ పెరగడం, లైట్ గా క్యూట్ గా ఏమీ అవ్వట్లేదా? రే అశోక్,
యూర్ జస్ట్ వేస్టింగ్ యూర్ టైం. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు, అలాగే జీవితంలో ప్రేమ కూడా. సరే అర్థమైందిలేరా. ప్రేమ గీమ అవన్నీ లేవని ఉపేంద్ర గారు చెప్పినట్లు అలాగే ప్రేమ గీమ అన్ని లైఫ్ లో ఒకేసారి అవుతాయని చెప్తున్నది మా శ్రీ 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 శ్రీరామ్ దేశాయ్. ఏయ్ మెల్లిగానే. హలో, హాయ్ సీతమ్మ. స్కూల్కి వెళ్ళావా? వీడియో కాల్ చేయమని ఒకటే అల్లరి. సీతమ్మ, సాయంత్రం కేక్ కట్ చేస్తాం కదా, హా, కేక్ కట్ చేస్తాం. నువ్వు తొందరగా వస్తావు కదా. హా, వస్తాను. పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. సీతమ్మ పింకీ ప్రామిస్ చేసింది, ఖచ్చితంగా వస్తుంది. మీ అమ్మమ్మ నీకు పుణ్యకోటి కథ చెప్పింది కదా, ఆ కథలో వచ్చే పుణ్యకోటి లాంటిదేనమ్మా మీ అమ్మ. పుణ్యకోటి కథలో పులికి జింక దొరికినట్టు సీతమ్మ పులి దగ్గర చిక్కుకుంటుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అవన్నీ టైంకి వచ్చే వాళ్ళకి, లేటుగా వచ్చిన వాళ్ళు సారీ చెప్పాలి. నేను కరెక్ట్ టైంకి బయలుదేరాను, కానీ హైదరాబాద్ ట్రాఫిక్ మీకు తెలుసు కదా సార్. సో సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఈ ఒక్క రోజు ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకెప్పుడు లేటుగా రాను. ఏంటమ్మా, నీకు కూడా ట్రాఫిక్ ప్రాబ్లమా? అవును సార్, ఇద్దరం కలిసే వచ్చాము. సారీ సార్. ఇక నుండి నో మోర్ ఎక్స్క్యూజెస్. ఒక్కొక్క నిమిషాన్ని కూడా లెక్క పెడతాను. టైంకి సరిగ్గా వచ్చి పని చేయాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రా. ఏమైనా చెప్పు, సూర్యుని ఎవరు మించలేరు. ఏమైనా కానీ సూర్య తన ఊరిని వదిలిపెట్టడు అనడానికి ఈ ఇల్లే సాక్ష్యం. తరతరాల నుండి వచ్చిన ఈ ఇల్లంటే తాతగారికి చాలా సెంటిమెంట్. హైదరాబాద్ లాంటి సిటీలకి దూరంగా ఉండి అందరూ కలిసి ఈ ఇంట్లో ఉండాలి అన్నదే అతని ఆశ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరు కావాలి మీకు? హలో, నేను చెప్తాను. ఇతని పేరు శ్రీరామ, ఈ ఇంటికి బాగా కావాల్సిన వాడు. ఇతను వచ్చాడని కొంచెం ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్తారా? ఓకే సార్. అదే వదిలేండి, అతను కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం కామ్గా ఉంటావా? ఇంకా నయ్యం, గొంతు పట్టుకొని బయటకు తోసేలేదు. షట్ అప్. చిన్నబాబు, సిద్ధయ్య. చిన్నబాబు, చిన్నబాబు, ఎలా ఉన్నారు బాబు? నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఇతను కొత్త, అందుకే తెలియలేదు. ఏయ్, ఈ బాబుగారు ఇంటి మనవడరా. మీరు లోపలికి వెళ్ళండి, నేను లగేజ్ తెస్తాను. వెళ్ళండి, రారా. అబ్బబ్బబ్బబ్బో, ఏం డెకరేషన్ చేశారా నీ బర్త్డే అని. హే, అటు చూడు, భార్గవి పిన్ని ఎంత సంతోషంగా ఉన్నారు. ఓహో, ఇటు చూడురా స్వర్ణ పిన్ని, రండి రండి అంటూ హారతి తీసుకొస్తుందిరా. రే అశోక్, ఇట్స్ ఏ సర్ప్రైజ్ విజిట్ రా. నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. నువ్వు లేకపోయినా సరే నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారని నువ్వే చెప్పావు కదరా నాతో. సిద్ధయ్య, తాతయ్య ఎక్కడున్నారు? రూమ్లో ఉన్నారు. తల్లి, తాత, ఈరోజు నీ పుట్టినరోజు కదా. నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చాక్లెట్ అడుగుతారు. నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకేమో బాధేస్తుంది. అవును, అందుకే ఈ చాక్లెట్స్ తీసుకెళ్లి మీ ఫ్రెండ్స్ అందరికి ఇవ్వు. కానీ మీ అమ్మకి కానీ అమ్మమ్మకి కానీ చెప్పకూడదు. అయితే నాకు తెలుసు, నేను మాత్రం తినకూడదు. గుడ్ గర్ల్. తాతయ్య, నువ్వు నా కోసం ఇంత చేస్తే నీ కోసం ఈ మాత్రమేనా చేయలేనా? నా బంగారు తల్లి. సరే, బాయ్ బాయ్. ఏ జాగ్రత్తమ్మా. బాబు గారు, నువ్వు నా గుర్తొచ్చినంతగా
నేను నీ గుర్తొస్తానా రామా? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ ఒళ్ళో ఉన్నావు. అప్పుడు మీ అమ్మ వాణికి నేను ఒక మాట ఇచ్చాను. నా మనవడు ఏం అడిగినా సరే లేదు కాదు అనను అని. అప్పుడు నువ్వు పుట్టినప్పుడే నా గుండెల మీద తన్నావు. చాలా సంతోషపడ్డాను. సంతోషపడింది, బాధపడింది. నువ్వు ఏదో దూరదేశానికి వెళ్ళి అక్కడే ఉంటాను అన్నప్పుడు